మనము చివరి కాలంలో ఉన్నామని నేను ఆలోచించుచున్నాను. దాన్ని పట్టిన అంతరాత్మ మండుతుంది. ఈ చివరి కాలంలో ఉన్నాం, ప్రళయంలో దగ్గరలో ఉన్నాం. దీనికి హెచ్చరిక లేకపోతే అలాగనుకొని వైద్యుడైన మోషే అని వర్తమానంలో వైద్యుడైన 55లో బోధించాడు. ఇది 1వ నెల 14వ తారీఖు, 1వ నెల 14వ తారీఖు. అందులోనే 55వ సంవత్సరం 1వ నెల 14వ తారీఖు 27వ పేరాలో ప్రవక్త ఏం చెప్తున్నాడు చూడండి. ప్రవక్త ఏం చెప్తాడు? మరియు ఎప్పుడైతే సంఘము చాలా కాలము కదలిక లేకుండా చచ్చిన దాని వలె పడి ఉంటుందో, ఎప్పుడైతే సంఘములో ఉద్యమం లేదో, ఎప్పుడైతే సంఘ కాపరి చల్లబడి నుంచుని ఉంటాడో, నులివెచ్చగా ఉంటాడో, జారిపోయే ప్రసంగాలు ఎప్పుడైతే కొంతమంది ఆమేన్ అంటుంటారో, జారిపోయిన ప్రసంగాలకి ఆమేన్ అంటుంటారో, సంఘ పెద్దలు ఆ సంఘ కాపరిని చర్చి భవనము బయటకు పంపించేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పెద్దలట పాస్టర్ గారికి ఎలాగ తోలియాలా, ఈయనకి ఎలా తీయాలని ప్లాన్ చేస్తుంటారో. ఎప్పుడైతే నీవు అటువంటి సంఘమును కలిగి ఉంటావో, అలాంటి గందరగోళమైన సంఘం కలిగి ఉంటావో, అది చలనము లేకుండా పడి ఉంటుంది. అక్కడ ఉద్యమమే ఉండదు. కానీ ఎవడో బుద్ధి చెప్పేవాడు అక్కడ ఉండాల. వింటున్నారా? తర్వాత దేవుడు తన మనుషుడు ఒక్కసారి అక్కడికి పంపనియండి. ఒక్కసారి ఆ దేవుడు మనిషి పంపనివ్వండి అక్కడికి. అక్కడ అది దేనిని ఆక్రమించుకుంటుందో పరిశీలించండి. ఒక స్థితికి తీసుకొని వస్తాడు అతడు వచ్చి. అక్కడ ఉజ్జీవపు మంట పులిపీటు దగ్గరకు తిరిగి వస్తుంది. హల్లెలూయా. ప్రజలు వారి ఆత్మలకు కరుణ కోసం ఏడుస్తారు. హల్లెలూయా. జీవితాలు సరిచేయబడతాయి. స్వస్థతలు సంఘములో స్థానమును ఆక్రమిస్తాయి. సూచక క్రియలు మరియు అద్భుతాలు జరగడం ప్రారంభిస్తాయి. పశ్చాత్తాపడితే ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. ఎక్కడైతే సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడో, నూతన సృష్టి వస్తుంది. నూతన జీవం వస్తుంది. నూతన ఆశలు చిగురిస్తాయి. యేసు వచ్చినట్లయితే ప్రతి ఒక్కటి వస్తుంది. అదే ఈ కాలంలో మనుషులకు కావాలి. అదే ఈ కాలానికి దేశాలకు కావాలి. యేసు లోపలికి రావాలని, యేసు యొక్క మాటల ప్రకారం లోబడాలని, పశ్చాత్తాపం రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇవన్నీ చూపిస్తుంటే మేము ప్రార్థన చేస్తున్నామండి. ఒక అతను పాస్టర్ గారు, డినామినేషన్ పాస్టర్ గారు అలాగే అన్నాడు. బ్రదర్, బైబుల్ ఇలాగా కోరుతున్నప్పుడు మరి దానికి నువ్వు తిప్పడానికి నువ్వు ఎవడవి? నేనేవండి ఈ వాక్యం చెప్పడానికి వినాలి కదా అంటే ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు, నువ్వు చెప్పింది రైటో కాదండి. నేను చెప్పింది రైటో కాదంటే బైబుల్ చెప్తుంది ఇది. అప్పుడు ప్రార్థన కాదు, పశ్చాత్తాపడాలి. బైబుల్ ఎలాగ చెప్తుంటే నేను ఎలాగ తిరిగిపోయామా? బైబిల్ ఎలా కోరుతుంటే మనం అలాగైపోయామా? మేము ఎంత రాంగ్ చేసాం ప్రభా? మేము పశ్చాత్తాపడవలసింది పోయి ప్రార్థన చేస్తానంటాడు. ప్రార్థన అన్ని వేళలా పరిచయం చేశారు.